హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను రవ్వ పులిహోర చేశానండి. దీన్ని పిండి పులిహోర అని కూడా అంటారు కొంతమంది. ఇది చాలా చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, నైట్ డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ రవ్వ పులిహోర ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం రవ్వ పులిహోర చేసుకోవడానికి ఇలా నేను 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. 2. ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోండి కుక్కర్. ఇప్పుడు ఈ నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేయటం వల్ల మనకి రవ్వ పులిహోర పొడి పొడిగా చక్కగా బాగా వస్తుంది. కొంచెం లైట్గా షుగర్ వేయండి. ఈ షుగర్ వేయటం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సాల్ట్ అంతా అందులో కలిసేటట్టు షుగర్ మొత్తం బాగా కలపండి. దీన్ని పిండి పులిహోర అని కూడా అంటారండి. మేమైతే రవ్వ పులిహోర అనే అంటాము. చూసారా, నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఈ రవ్వని ఇందులో వేసేయండి. బియ్యపు రవ్వని మనం మూత పెట్టేద్దాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి హైలో పెడితే మాడిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇది చూద్దామండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేశాను. ఇప్పుడు చల్లారిపోయింది. చూద్దాం. ఇది చక్కగా ఉడికిపోయిందండి. చూసారా, పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చింది. ఇది వెంటనే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. మనం ఇందులో ఆయిల్ వేసుకున్నాం కదా, అందుకని చక్కగా ఇలా పొడి పొడిగా వచ్చింది. ఇది ఆరిన తర్వాత అప్పుడు చూద్దాం. ఈ లోపల తాలింపు పెట్టేసుకుందాం. చూసారా ఎంత పొడి పొడిగా ఎలా ఉందో. మీకు అలా ముద్ద ముద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, కానీ పొడి పొడిగా వస్తుంది ఇది ఆరిపోతే. నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 నిమ్మకాయ అయితే సరిపోతుందండి. చూసారా, ఇది నేను రసం తీసి పెట్టుకుంటున్నాను. చూసారా ఎంత పొడి పొడిగా అయిపోయిందో. చక్కగా చల్లారిపోయింది. ఇదిగోండి. ఇప్పుడు ఈ నిమ్మరసం మనం తీసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో కలిపేసేయండి. చల్లారిన తర్వాత కలపండి. ఈ నిమ్మరసం మొత్తం ఇందులో బాగా కలిసేటట్టుగా కలిపేసేయండి. చూసారా, చల్లారిన తర్వాత ఎంత పొడి పొడిగా ఎలా ఉందో. మీరు విడిగా అయినా వండుకోవచ్చు. ఈ బియ్యపు రవ్వని కుక్కర్లో పెట్టుకోకుండా విడిగా అయినా వండుకోవచ్చు. ఇలా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. తాలింపుకి అందులో 2 స్పూన్ల నూనె వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకోండి. ఇది సిమ్లోనే వేయించుకోండి చక్కగా. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు వేసేయండి. సిమ్లోనే పెట్టుకుని చక్కగా వేయించుకోండి. ఇవి చక్కగా లోపల నుండి వేగితే బాగుంటుంది ఈ రవ్వ పులిహోర అనేది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసుకోండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసుకోండి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి, 4 కాదు 2, 5, 6 పచ్చిమిర్చి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. స్పైసీగా వద్దనుకున్న వాళ్ళు 4 వేసుకోండి, సరిపోతుంది. ఇందులో ఒక 4 జీడిపప్పులు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. చివరిలో వేసుకోండి జీడిపప్పు. ముందుగానే వేస్తే మాడిపోతాయి చివరికి. ఇవి చక్కగా వేగిపోయినాయండి. చూసారా, ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసుకోండి. ఇంగువ స్కిప్ చేయకండి, తప్పకుండా ఇంగు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం. ఇది చల్లారిన తర్వాత మనం అందులో కలిపేసుకున్నాం మనం బియ్యపు రవ్వను. ఇది చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం అందులో కలిపేసుకుందాం. ఈ నిమ్మకాయ రసం మనం ఇందులోనే ముందుగానే కలిపేసుకున్నాం కదా, అలా ముందుగానే కలిపేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత
ఇది చక్కగా కలిపేసేయండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేయండి, బాగుంటుంది. చేయటం కూడా చాలా సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చు. ఇది మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి. ఇది ముద్దగా ఉంటే బాగోదు. ఒక్కసారి ఉప్పు కారాలన్నీ చూసుకోండి, సరిపోయిందో లేదో. సరిపోకపోతే మాత్రం కొంచెం సాల్ట్ అవి కలుపుకోండి. ఇలా చక్కగా కలిపేసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనం. నిమ్మకాయ కూడా నాకు ఒక కాయ సరిపోయిందండి, అది రసం బాగా ఉంది కాయలో, అందుకని నాకు ఒక కాయ సరిపోయింది. దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనం. ఇంతేనండి, రవ్వ పులిహోర చేయడం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.